ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఊహించని షాక్ ఇవ్వబోతున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధిలో కేంద్రం పాత్ర కీలకం కాగా, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు మోడీ గట్టి ఎదురుదెబ్బ తీయాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు లేదా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర పెద్దలు అనుసరిస్తున్న మౌనం బాబుకు మింగుడు పట్టడం లేదు. మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కేంద్రంలోని కీలక నేతలు సానుకూలంగా వివరిస్తున్నట్లు వార్తలు రావడం తెలుగుదేశం శ్రేణులు కలవరపెడుతుంది. ఢిల్లీలో జగన్ పర్యటనల సమయంలో ఆయనకు లభిస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే తెర వెనుక ఏదో బలమైన వ్యూహం నడుస్తుందని అర్థమవుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ఖతం చేయాలని భావిస్తున్న చంద్రబాబుకు, జగన్కు కేంద్రం నుంచి అందుతున్న ఈ పరోక్ష మద్దతు ఒక పెద్ద అడ్డంకిగా మారింది. అసలు కుట్ర ఏంటంటే కోణంలో విశ్లేషిస్తే ఏపీలో ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించి భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే బాబును ఇబ్బందుల్లోకి నెట్టి జగన్ను ఒక అస్త్రంగా వాడుకోవాలనేది ఢిల్లీ పెద్దల ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అమరావతి నిర్మాణానికి లేదా పోలవరం ప్రాజెక్టు రావాల్సిన నిధులు విడుదలలో జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన పరమైన కష్టాలు సృష్టిస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇది కేవలం నిధుల సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏపీలో రాజకీయ సమీకరణలు మార్చే పెద్ద కుట్రగా కనిపిస్తుంది. చంద్రబాబు తన చాణక్యంతో కేంద్రాన్ని మేనేజ్ చేయాలని చూస్తున్న మోడీ, షా ద్వయం మాత్రం తనదైన శైలిలో పావులను కదుపుతున్నారు. జగన్పై ఉన్న కేసుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీనత కూడా బాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఏపీలో జగన్కు అండగా ఉంటూ చంద్రబాబు ఆధిపత్యానికి బ్రేకులు వేయడమే కేంద్రం అసలు లక్ష్యంగా అనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తాయో వేచి చూడాలి.